4 రోజులుగా జూన్ 1 నుంచి థియేటర్స్ బంద్. ఇక నుంచి సినిమాలు థియేటర్లో ఆడవు, మాకు చాలా ఇబ్బంది పరిస్థితి ఉంది అని చెప్పేసి ఒక డిస్ట్రిబ్యూటర్ లాంటి అతను వచ్చి, అనుశ్రీ అనే ఒక నిర్మాణ సంస్థకు సంబంధించిన డిస్ట్రిబ్యూటర్ వచ్చి సత్యనారాయణ అనే అతను ఒక మీడియాలో మాట్లాడారు. అప్పటి నుంచి ఎవరికి వారే ఊహించుకొని జూన్ 1 నుంచి ఇక థియేటర్లు బంద్ అట. మైత్రి వాళ్ళు మా సినిమాలు లాగేసుకుంటున్నారు, ఇప్పుడు కొత్తగా వచ్చిన కొన్ని డిస్ట్రిబ్యూషన్ కంపెనీలు మా సినిమాలు లాగేసుకుంటున్నాయి అనేది అతని కంప్లైంట్. ఇతను ఎవరు ఇంతకీ? ఇతని వల్ల ఇదంతా ఎందుకు వస్తుంది? ఇన్ని రోజులుగా లేనిది గతంలో ఎప్పుడో ఆ నలుగురు నిర్మాతలు ఎవరు అనుకున్నప్పుడు ఇండస్ట్రీ కానీ ఇండస్ట్రీకి సంబంధించిన కొంతమంది వ్యక్తులు కానీ ఆ నలుగురు పలానా వాళ్ళే అనుకునే ఆ 4 ముఖాలు అందరికీ తెలుసు, రెగ్యులర్గా సినిమా తీసే ముఖాలే. కాకపోతే ఆ నలుగురిలో ఇప్పుడు ఒక్కొక్కళ్ళు కెమెరాల ముందుకు వచ్చి మేము కాదంటూ అంటున్నారు. అంటే ఈ నలుగురు ఎవరు అనే ఒక క్వశ్చన్ మార్క్ ఇప్పుడు అంతే బలంగా వినబడుతుంది. వీటన్నిటికంటే ముఖ్యంగా అసలు నిజంగా జూన్ 1న బంద్ ఉంటే ఆ బంద్ గురించి ఎవరు చెప్పాలి? వీటన్నిటికీ ప్రశ్నలకు అన్నిటికీ సమాధానం ఇప్పుడు నేను చెప్పడానికి ప్రయత్నిస్తాను. విషయం ఏంటంటే, ఆ ఒక్క ఇంటర్వ్యూ వల్ల అంతా కూడా గందరగోళం అయిపోయింది. ఇటువంటి కార్యక్రమాలు అంటే ఒక బంద్ కానీ, ఒక సినిమాల నిలుపుదల కానీ, కొన్ని ఆ షోలు పెంచుకుంటున్నామని కానీ ఎవరు చెప్పాలంటే ఫిలిం ఛాంబర్ కానీ ఫిలిం గిల్డ్ అనేది కానీ ఉంటుందని చెప్పేసి అందరికీ తెలుసు. కానీ వాళ్ళ దగ్గర నుంచి ఎటువంటి అసలు ఒక లెటర్ కూడా రాలేదు. ఎవరు కూడా వచ్చి జూన్ బంద్ నుంచి సినిమాలు బంద్ అవుతున్నాయని కానీ ఎవరు చెప్పలేదు. మొత్తానికి ఒక ఛాంబర్ అనేది ఉంటుందని, గిల్డ్ అనేది ఉంటుందని చెప్పేసి ఇప్పటికైనా నిర్మాతలు, రెగ్యులర్గా సినిమాలు చేసే నిర్మాతలు గుర్తించారనేది గిల్డ్లో ఉన్న, ఛాంబర్లో ఉన్న చాలామంది నిర్మాతలు మాట్లాడుకుంటున్న మాట. ఎందుకంటే అవసరం వచ్చినప్పుడన్నా కనీసం మేము ఉన్నామని గుర్తించారు అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. అంటే ఎవరికి వాళ్ళు మేము కాదనుకుంటుంటే ఇంతకీ ఆ నలుగురు ఎవరు? సరే, ఈ నలుగురు ఎవరు అనే విషయాన్ని పక్కన పెడితే, ఎందుకు సినిమాలు నిజంగా జూన్ 1న బంద్ చేయాలనుకున్నారంటే దాని అన్నిటికీ ప్రాబ్లము జనాలు థియేటర్లకు వెళ్ళట్లేదు. దానికి అనేక కారణాలు. ఏదో ఒక పర్టికులర్ కారణం అని చెప్పేసి ఇది ఓటీటీల వల్ల రావట్లేదనో, లేకపోతే మా సినిమాలు అత్యద్భుతంగా తీసినా సరే ప్రేక్షకులు థియేటర్ రావట్లేదనో, ఇలాంటి అనేక కంప్లైంట్స్ మధ్యలో ఇప్పుడు వచ్చిన ఈ వివాదం చాలా చర్చనీయాంశంగా మారింది. ప్రతి ఒక్క చోట కూడా ఇప్పుడు సినిమాలు థియేటర్కి వచ్చిన వాళ్ళలో, ఇప్పుడు మాట్లాడుకునే వాళ్ళలో థియేటర్కి వచ్చేవాళ్ళు దాదాపు 2-3% మందే ఉంటారు. కానీ యూట్యూబ్లో మాత్రం థంబ్నెయిల్స్ చూసేసి ప్రతి ఒక్కళ్ళు ఆ నలుగురు ఎవరు, నిజంగా థియేటర్లు జూన్ 1 నుంచి బంద్ అవుతాయా అని వీళ్ళందరూ మాట్లాడుతున్నారు. కానీ రెగ్యులర్గా సినిమా చూసే జనం ఎవరు దీని గురించి ఆలోచించట్లేదు. ఎందుకంటే నెక్స్ట్ రాబోయే సినిమాలన్నీ కూడా చాలా పెద్ద సినిమాలు వస్తున్నాయి. 30వ తారీఖున 3 హీరోలతో రెడీ అయిన భైరవం అనే సినిమా 30వ తారీఖు విడుదలవుతుంది. అలాగే పవన్ కళ్యాణ్ సినిమా హరిహర వీరమల్లు, ఏఎం రత్నం గారు లాంటి ప్రముఖ నిర్మాత తీసుకొస్తున్న సినిమా, ఎంతో కాలంగా ఆగి ఉన్న సినిమా, ఆల్రెడీ లేటుతోని కష్టమైపోవటంతోనే ఆ ప్రాజెక్ట్ నుంచి పక్కకి వెళ్ళిపోయిన దర్శకుడు క్రిష్ గారు ఓ పక్క, దాన్ని కంటిన్యూ చేస్తున్న జ్యోతి కృష్ణ గారు ఓ పక్క, అందరూ క్యూరియాసిటీగా ఉన్న టర్న్లో పవన్ కళ్యాణ్ గారి సినిమా మీద ఆపుదాం అనేది ఒక చర్చ. మొత్తానికి సామాన్యులు ఇబ్బంది పడతా థియేటర్స్ విషయంలో ఎప్పటికప్పుడు మాట్లాడుతుంటే నోరు మెదపని వారందరూ కూడా ఒక్కసారిగా డిప్యూటీ సీఎం హీరో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడగానే మొత్తం అందరూ కూడా ఒక్కసారిగా లైన్లోకి వచ్చారు. ఈ విషయానికి సంబంధించి ఆ సినిమాని ఆపే ఉద్దేశం కానీ మాకు ఎటువంటి సంబంధం లేదని చెప్పేసి ఒక్కొక్కరు చెప్పుకుంటూ వస్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా సినిమా ఇండస్ట్రీ బాగుండాలి, కానీ సినిమా ఇండస్ట్రీని ఇలా ముక్కలు చేసి రకరకాలుగా మాట్లాడుకునే వాళ్ళ గురించి సోషల్ మీడియాలో కానీ మరో చోట కానీ అనేక మీడియాల ద్వారా విపరీతమైన చర్చ జరుగుతుంది. కానీ ఇదే ఒక మంచి విషయం జరిగితే మాత్రం ఎవరు మాట్లాడుకోరు. ఈ విషయాలన్నింటినీ గుర్చి ప్రస్తుతం ఎటువంటి బంద్ జరగటం లేదు. ఎవరు కూడా ఈ బంద్కు సంబంధించి ముందుకు రావటం లేదు. కారణం ఏంటంటే, ఒక పక్క పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న టైంలో, ఒక పక్క రాయితీలు కానీ సినిమా ఇండస్ట్రీకి సంబంధించి ఏదన్నా మేలు చేద్దాం అనుకున్న టైంలో ఇలాంటివన్నీ కూడా తీసుకొచ్చి మాట్లాడటం అనేది ఎంతవరకు సమంజసం అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు ఒక పక్క మాట్లాడుతూనే, ఆంధ్రప్రదేశ్ సినిమాటోగ్రఫీ మినిస్టర్ కందులో దుర్గేష్ గారు కూడా మాట్లాడారు. ఆయన కూడా మాట్లాడుతూ, మేము ఎంతో వెయిట్ చూసాము, ఇదంతా కూడా చాలా తప్పు నిర్ణయాలు, మేమేంటో చూపిస్తాము అని చెప్పేసి ఆయన కూడా తెలుగు ఫిలిం ఛాంబర్ గురించి కూడా మాట్లాడారు. అలాగే గిల్ట్ గురించి కూడా మాట్లాడారు. థియేటర్స్ ఉన్నాయి, థియేటర్స్కి రండి అని చెప్పి చెప్తా ఉన్నారు. ఇకపోతే ఆ నలుగురిలో మేము ఉండడానికి ఆస్కారమే లేదని నిన్న అల్లు అరవింద్ గారు ప్రెస్ మీట్ పెట్టి, మాకున్నది 15 థియేటర్లు, ఈరోజు
దిల్ రాజు గారు ప్రెస్ మీట్ పెట్టి నాకున్నది 30 థియేటర్లు అని చెప్పటం అనేది అందరూ కూడా ఆసక్తిగా, అంటే ఈ నలుగురిలో వీరిద్దరూ లేకపోతే ఆ మిగతా నలుగురు ఎవరని చెప్పేసి ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇలాంటి అనేక విషయాలు గురించి జరుగుతున్నప్పటికీ కూడా సినిమా ఇండస్ట్రీలో ఇట్లాంటి ఇప్పుడే కాదు, గతంలో కూడా అనేక సార్లు వచ్చాయి. 2005 నుంచి 2009 మధ్యకాలంలో ఇలాంటి రూమర్స్ కానీ సినిమా నిజంగా ఆపుదామని కానీ అనేక సార్లు వచ్చినప్పటికీ కూడా సంబంధిత పెద్దలు, అప్పటి యొక్క ఫిలిం ఛాంబర్కి సంబంధించిన వ్యక్తులు అందరూ వచ్చి కూడా సినిమాని ఎప్పుడు కూడా ఆపకుండా మ్యాక్సిమం దానికి సంబంధించిన పర్యవసానాలు ఏంటని చెప్పి ఎదురు చూసి వారందరూ కూడా ఆ సమస్యల్ని పరిష్కరించారు. అలాగే ఇప్పుడు కూడా పరిష్కరించడంతో సమస్యలన్నీ సద్దుమెనిగి సినిమాలన్నీ థియేటర్లో విడుదలవుతున్నాయి. ఇది ఎంతే తప్ప ఇక్కడ ఈ నలుగురు ఎవరు వాళ్ళు కాదు. సినిమా థియేటర్కి వెళ్ళి సినిమాలను చూడండి, మంచి సినిమా అయితే ఆదరించండి, వీలైనంత వరకు సినిమాని సపోర్ట్ చేయండి అని ప్రతి ఒక్క నిర్మాత కోరుకుంటున్నాడు. తెలుగు సినిమా ఛాంబర్కి సంబంధించి కూడా అందరూ కూడా ఎలక్ట్ అయ్యి ఎవరు కూడా మేము ఎప్పుడైనా సరే ఇటువంటి సమస్య ఏదైనా వచ్చినప్పుడు మా వైపు నుంచి వస్తేనే, ఒక లెటర్ వస్తేనే అది అఫీషియల్గా జరిగినట్టు, కానీ లేకపోతే ఎటువంటి పరిస్థితుల్లోనూ థియేటర్ల బంద్ జరగదు, అన్నీ కూడా ముఖ్యంగా జరుగుతూనే ఉన్నాయని చెప్పేసి మాట్లాడుకుంటూ ఉన్నారు. 30వ తారీఖున థియేటర్స్కి సంబంధించిన ఎగ్జిబిటర్స్, డిస్ట్రిబ్యూటర్స్, నిర్మాతలు అందరూ కూడా కలిసి ఒక సమావేశం ఏర్పాటు చేసుకొని సినిమా ఇండస్ట్రీకి భవిష్యత్ ప్రణాళికకి ఎటువంటి చర్యలు తీసుకోవాలనే ఉద్దేశం మీద మాట్లాడటానికి రెడీగా ఉన్నారు. అంటే అప్పటిదాకా కూడా ఇవన్నీ కూడా రూమర్స్ కింద లెక్క, ఇవన్నీ కూడా కొట్టిపడేయబడుతున్నాయి. అందరూ కూడా థియేటర్స్కి వెళ్ళి మంచి మంచి సినిమాలను ఎంజాయ్ చేసి వాళ్ళ థియేటర్కి సంబంధించి కానీ, నిర్మాతలకు సంబంధించి కానీ, నటీనటులకు సంబంధించి కానీ మంచి చేయాలని చెప్పి కోరుకుంటున్నారు ప్రతి ఒక్కరు కూడా. చూస్తూనే ఉండండి ఇలాంటి అనేక విషయాల్ని, ఎప్పటికైనా సమస్యగా ఉన్న విషయాల్ని, కొత్త కొత్త విషయాల్ని మీ ముందుకు తీసుకొస్తుంది టాక్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను మీ శివ మల్లాల.